చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు వరకు చక్కని వర్షంలో నడిపించిన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గతించిన వారం మొత్తం కాచి కాబట్టి సజీవులకు ఉంచిన విధానం బట్టి ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. పెంతుకొస్తు పండుగ ధవలాదివారము ఈ దినముగా ఏర్పరచబడిన పత్రికా పాఠాలు చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు అండి. రెండవ పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. పెంతెకొస్తు పండుగ ధవలాదివారము ప్రారంభ గీతము. యెహోవా ఆత్మలోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. సంగ్రహ ప్రార్థన. ఓ దేవా, నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచు వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలముననే సర్వ విషయములను సరైన రీతిగా గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆవరణమందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడ యుగయుగంలో జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. హల్లెలూయా హల్లెలూయా. నీవు నీ ఊపిరి విడుగా అన్నీ సృష్టింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరుచున్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడైన దేవా, రమ్ము, నీ విశ్వాసుల హృదయములను నింపుము, వాటి యందు నీ ప్రేమానందము ప్రజ్వలింప చేయము. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో కూడా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువు దేవుడు